అడిగితే ఆయన పొద్దు వరకు కూర్చోబెట్టాను ఆయనతో మనం లిస్టు అంత ఉంది. ఒక్కొక్క దగ్గర లిస్టు చాలా లిస్టు ఉంది. పెద్ద లిస్టు మామూలుగా లేదు. ఈ సంవత్సరం ప్రభు ఇలాగ ఉంది, ఈ సంవత్సరం అది చేయాలి ప్రభా, ఈ సంవత్సరం అది ఇది ప్రభు ఇలాగ పెళ్ళి, ఇంక చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రభా, ఇవన్నీ మనం సంతోషించేవి, ఇవన్నీ మనం సంతోషించేవి. వివాహం అయితే సంతోషం, పిల్లలు పుడితే సంతోషం, ఇల్లు కట్టుకుంటే సంతోషం, ఉద్యోగం వస్తే సంతోషం. ఇవన్నీ మనం అడిగినవన్నీ మనం సంతోషం కొరకు మనం సంతోషం పడేలా. కానీ అట్ ద సేమ్ టైం నేను అంటాను, దేవుడిని సంతోషపెట్టేవి, దేవుడు ఇష్టపడేవి. మన సంతోషం కొరకు చాలా అడుగుతూ ఉన్నాం, సంతోషం పరిపూర్ణం అవ్వాలని అడగమంటున్నాడు, తప్పేమో కాదు. కానీ అట్ ద సేమ్ టైం దేవుడు మనల్ని బట్టి ఎలా సంతోషిస్తాడు. నిజంగా దేవుడు సంతోషపెట్టే ప్రార్థన, దేవుడు సంతోషపెట్టే జీవితము, దేవుడు సంతోషపెట్టే స్థితి నిజంగా ఈ మనకుందా? 2024లో ఒకవేళ కొన్నిసార్లు దొక్క పెట్టేనేమో, 2024లో దేవునికి వ్యతిరేకంగా జీవించేనేమో, 2024లో ఒకవేళ దేవునికి లేకపోతే వాక్యానికి విరుద్ధంగా నడిచేనేమో. కానీ 2025లో ప్రభా నీకు ఇష్టడుగా నేను బ్రతకాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభా భక్తిలో రాజీ లేని భక్తి చెయ్యాలి, నీకు ఇష్టరాలిగా నేను బ్రతకాలి. నువ్వు నన్ను చూచినప్పుడు ఈమె నా ప్రియ కుమార్తె, నువ్వు నన్ను చూచినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అని అనిపించుకోలాగా నేను బ్రతకాలి అని నిర్ణయించుకున్న వారు ఎంతమంది? అలాగ ఆలోచించి ఈ 2025లోకి ప్రవేశించిన వారు ఎంతమంది అని ఒకవేళ ఒకవేళ అలా ఆలోచించినట్లయితే నేనంటాను బహు తక్కువ మందేమో. ఒకవేళ అలాంటి ఉద్దేశాలతో ఒకవేళ మీరు ప్రవేశించినట్లయితే, అలాంటి ఆలోచనలతో ఈ 2025 మీరు ప్రారంభించినట్లయితే నేనంటాను దాన్ని బట్టి ఎంతో సంతోషం. ప్రభు కూడా మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాడు. ఒక మాట చెప్తాను, గమనించండి. ప్రభువుని సంతోష పెడితే ఆటోమేటిక్గా నువ్వు సంతోషపడతావు. ఆ మాట అర్థమవుతుందా? ప్రభువుని సంతోష పెట్టగలిగి జీవిస్తే దేవుడు అంటాను నువ్వు సంతోషపెట్టగలిగి నీ కుటుంబాన్ని చేస్తాడు. మొదట దేవుడిని సంతోష పెట్టాలి. దేవుడిని సంతోష పెట్టే జీవితము, దేవుడి సంతోష పెట్టే బ్రతుకు, దేవుడు ఇష్టపడే జీవితం ఉంటే నేను అంటాను నీకు తప్ప ఆయనకి ఇంకెవరికి ఇస్తాడండి? ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని అమ్మ అనొచ్చు, లేకపోతే మిమ్మల్ని డాడీ అనొచ్చు, నాన్న అనొచ్చు. ఒకవేళ మాట వరుసకి ఒకవేళ సంబంధం కలపచ్చు కాక, కానీ ఆస్తి పంపకాలు వచ్చినప్పటికి నా నాన్న వాళ్ళందరూ తీసుకురండ్రా అంటావా? చెప్పడం ఎలా చూస్తారేంటి? అందరిని తీసుకురమ్మంటావా? అక్కడ ఆడుగడుగుడుగా రాజమ్మగుల అమ్మని పిలుస్తాడు. ఆ పక్కన ఎవరు ఉంది? నా ఊరు తెలుగు. ఆ పక్కన ఈడున్నాడు, ఆడు అమ్మని పిలుస్తాడు. నేను ఆస్తి పంపకాలు చేస్తున్నాను కాబట్టి అమ్మ అని పిలిచే ప్రతి ఒక్కరిని అన్న అని, లేకపోతే నాన్న అని పిలిచే ప్రతి ఒక్కరిని తీసుకురన్నా అంటావా? అను. ఆస్తి పంపకాలు వచ్చేటప్పటికి ఎవరైతే నీ రక్తం పంచుకుని పుట్టారో వాళ్ళకి మాత్రమే. అలాగే దేవుని సన్నిధిలో దేవుడు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఆయన సంతోష పెట్టే కుమార్తెలు, ఆయన సంతోష పెట్టే కుటుంబం ఉంటే మొదట వారికి ఇవ్వాలనుకుంటాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుడిని సంతోష పెట్టేలాగా ఉంటే, దేవుణ్ణి ఆనందింపచేసేలాగా మన బ్రతుకులు ఉంటే నేను అంటాను మీరు అడగక ముందే ఆయన ఇచ్చే దేవుడిగా ఉన్నారు. మీరు అడగక ముందే పిల్లలకు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వాడికి బ్యాగ్ కావాలని మనకు తెలుసు, వాడికి పుస్తకాలు కావాలని తెలుసు, వాడికి యూనిఫామ్ కావాలని తెలుసు, ఆ యూనిఫామ్ మీద ఒక బెల్ట్ కావాలని తెలుసు, కింద షూ కావాలని తెలుసు, వాడిని పంపించడానికి ఆటో పెట్టాలని కూడా తెలుసు. ఇవన్నీ మనకు తెలిసే తెలియదా? ఇవన్నీ ఎర్రికి స్కూల్లో జాయిన్ చేస్తాం. మరి అలాంటిది దేవుడికి తెలియదా మనకి ఏది కావాలో? అడగక ముందే మన ఏది కావాలో ఆయన ఎరిగిన దేవుడు, ఆయనకి ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని సన్నిధిలో ఇచ్చే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇవ్వని దేవుడిని మనం ఏమి కలిగి లేమండి, ఇచ్చే దేవుణ్ణి కలిగి ఉన్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ఏ దేవుడైతే చెప్పాడో ఆ దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాము. ఏమింది తల్లి? జీర్రా కూర్చోండి, అలాగే వస్తాయి, వాక్యం చెప్పి వస్తాయి. స్తోత్రం చెప్పండి ఇదిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జర్రులు, పట్టణాల్లో అయితే నిద్ర. అదే మీకు నిద్ర రాదనుకుంది, ఎందుకంటే ఈటింగ్ ఒకటి ఉంది కదా. మరి మీటింగ్ అయిపోయిన తర్వాత ఈటింగ్ ఉంది, రైట్? త్వరగా ముగిస్తాను.
ఎందుకంటే మీరు చాలా దూరం నుంచి బాబు వచ్చారు, చాలా సంతోషం. చలి చలి అంటున్నారు, కాకినాడ ఇంకెక్కువ చలి. మా కాకినాడ ఇంకా ఎక్కడికంటే ఎక్కువగానే ఉంది చలి. కాబట్టి త్వరగా నేను ముగించేస్తాను. దేవుని సన్నిధిలో ఐతుకులాగా నిద్రలోకి కానీ దయచేసి వెళ్లకుండా దేవుని సన్నిధిలో వాక్యాన్ని శ్రద్ధగా విందాం. కొద్ది నిమిషాలు నేను చెప్తాను, ఎక్కువ సమయం నేనేమి తీసుకోను. కాకినాడ నుంచి వచ్చాను, బాబోయ్ కాకినాడ నుంచి వచ్చాను, చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి చాలా పెద్ద ప్రసంగం చేస్తారేమో అని అనుకోవద్దు. చాలా తక్కువగానే నేను చెప్పి ముగిస్తాను. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన తప్పకుండా మనము అడిగిస్తే ఇస్తానన్న దేవుణ్ణి కలిగి ఉన్నాం. వెతికితే చెప్పండి దొరుకుతాది అని చెప్పిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఈ 2025లో దేవుడు మీ ప్రార్థనలు ఆలకించి మీరు వెతుకుతున్నది మీకు దొరుకును కాక, మీరు అడుగుతున్నది మీకు పొందుకుందురు కాక. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ అడిగింది పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాం, వెతికేది దొరకాలని ఆశపడుతూ ఉన్నాం, ఆశించేది మన జీవితంలోకి రావాలని ఆశపడుతూ ఉన్నాం. ఇవందరూ కూడా మనకున్న ఆశలు. ఒక మాట చెప్తాను, గమనించండి. సెల్ ఫోన్ చేతిలో ఉన్నంత మాత్రాన పని చేయదు. అది పని చేయాలి అంటే దాని ఛార్జింగ్ ఉండాలి. అది పని చేయాలంటే దానిలో సిమ్ కార్డు వేయాలి. అది పని చేయాలంటే ఆ సిమ్ కార్డు అయితే పని చేయదు, ఆ సిమ్ కార్డు యాక్టివేట్ అవ్వాలి. మరి ఆ సిమ్ కార్డు అర్థమవుతున్నాయా మాటలు? అర్థమవుతున్నాయా? ఓకే. ఆ సిమ్ కార్డు యాక్టివేట్ అవ్వాలి. ఇన్ని అవుతేనే కానీ పోనీ అంతా అయిపోయిన తర్వాత అది ఏమైనా పని చేస్తుందా అంటే కొన్నిసార్లు సిమ్ కార్డ్ యాక్టివిటీలో ఉంటుంది, సెల్ ఫోన్ ఛార్జింగ్లో ఉంటుంది, సెల్ ఫోన్ అబ్బాబా కొత్తగానే ఉంటుంది. కొన్నిసార్లు ఎవరికైనా ఫోన్ చేస్తే ఈ సర్వీస్ మీద సేవలో నిలిపివేయడం జరుగుతుంది. ఎందుకు? అదనమాట. పాపం సెల్ ఫోన్ మంచిదే, సిమ్ కార్డు బాగానే ఉంది, కానీ ఏం చేయలేదు అది మాట. సో దేవుని సన్నిధిలో ప్రతి ఆశీర్వాదానికి కొన్ని నిబంధనలు కూడా ఉంటాయండి. అర్థమైందా? ఆశీర్వాదం వట్టిగా వచ్చేది, పరలోకం వట్టిగా వచ్చేది, అంతేనా కదా? పరలోకం అందరికి ఇచ్చేసాడు అనుకోండి, ఈ లోకం ఎలా ఉంటుంది అది ఎలాగ ఉంటుంది అంతే, అదేమి తేడా ఉండదు. నా మాట అర్థమవుతుందా? అంతే. ఇక్కడ ఎలాగ ఉంటుందో అక్కడ అలాగే ఉంటుంది. ఇక్కడ అలాగే కుప్పుని చెవులు కొనుక్కుంటారో అక్కడ కూడా పైకి చెవులు కొరుకుతావు వచ్చి. ఆ మాట అర్థమవుతుందా? ఇక్కడ ఎలాగైతే కక్షలు ఉంటాయో అక్కడ అలాగే ఉంటాయి. దేవుని సన్నిధిలో పరలోకం అనేది ఈ లోక సంబంధంలాగా లోకంలా ఉండదు కాబట్టి ఫిల్టరైజేషన్ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం రావాలని అందరికీ ఉంటుంది, కానీ విచిత్రం ఏంటంటే అందరు రాలేరు. అది కూడా చెప్తాను. పరలోకం రావాలని అందరికీ ఉంటుంది, కానీ అందరూ రాలేరు. రావాలి అంటే నేను అంటాను, రావాలని మనసు ఉంటే సరిపోదు. ఆ రావాలని మనసుకు తగ్గట్టుగా వాక్యం చెప్తుంది, పరలోకం వెళ్ళినా అది నేను కక్కేస్తుంది అంట. అదేమన్నమాట, అది కక్కి వేయకుండా ఉండగలిగిన స్థితి నీలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దేవుడి రాజ్యంలో ఉంటావు. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఈ సంవత్సరం ఎలా బ్రతకాలో ఒక మాట నేను చెప్పిన మాటలు ముగిస్తాను. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయము, పేజీ నెంబర్ 126 అమ్మ, 126. అపొస్తలుల కార్యాలు 23వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. పౌలు మహాసభ వారిని తేరు చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటునని చెప్పాను. మరొకసారి చెబుతున్నాను. పౌలు మహాసభ వారిని తేరు చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటిని అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. పౌలు చెప్తున్న మాట ఇది చాలా అద్భుతమైన మాట. ఇది సాధారణంగా ఎవరు పడితే వాళ్ళు చెప్పే మాట కానే కాదు. ఈ మాట చెప్పాలంటే ఒక సత్తా ఉండాలి. ఈ మాట చెప్పేవంటే నేను అంటాను చాలా ధైర్యం కావాలి. అది కూడా ఎవరి ముందు తెలుసా? అనేక మంది సభలో తేరు చూస్తున్నారంట పౌలు వైపు, వాళ్ళని చూచి చెప్తున్నాడంట. విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు
మన సాక్ష్యం చెప్తుంటే పక్కోడే నమ్మడం మన సాక్ష్యం. ఆ మాట అర్థమవుతుందా? కొన్నిసార్లు మన సాక్ష్యము చెప్పండి మన భార్య నమ్మదండి. విచిత్రం ఏంటంటే చాలే చెప్పావు కానీ ఇక్కడ అంటూ ఉంటుంది లోపల కూర్చుని. ఆ మాట అర్థమవుతుందా? కొన్నిసార్లు భార్య చెప్పే సాక్ష్యం భర్త విచిత్రంగా అసలు నమ్మడం. చాలే ఇక్కడ బాబు మూసుకుని అంత బాగుండవు, అసలు వీరంగా నేను ఇంట్లో చూడాలి. అదేనమాట చెప్పేది చాలా సులభమే. ఆ మాట అర్థమవుతుందా? మన సాక్ష్యము దృఢపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యము దృఢపరచబడాలి. దేవుని సన్నిధిలో నేను అంటాను, దేవుడు రుజువుపరచలేకపోవచ్చేమో కానీ నీ సాక్ష్యాన్ని రుజువుపరచాలి. లేకపోతే అది నిజమో అబద్ధం అని చెప్పి చుట్టూ మనుషులు ఉంటారు. ఈరోజు ఒక పాట ఈరోజు బాగా మీ అందరూ తెలుసు, చెప్పలేకపోతున్నారు అంతే. బాగా ఎడిట్ అయిపోయింది అప్పుడు ఈ మధ్యలో కాలంలోని. అది అదేంటి మనకు తెలియపోతే ఎప్పుడు కోడి కోసుకుంటూ కూర్చుంటాము అంతే కదా. నేను వచ్చాను, ఫోన్ చేస్తుంటే మీరు త్వరగా రండి అమ్మా, పుంజు కోసేస్తాం అంటున్నారు. నేనైతే దాడు సాగు వస్తావా అనుకున్నాను అనమాట. అయ్యి బాబు వద్దు బాబు, నేను రావడం మానేస్తాను బాబు, బతకాలన్నాను నేను వచ్చినప్పుడల్లా ఒక పుంజుకి సమాధి చేసేస్తుంటాను. నేను ఇంకెందుకు? ఆ మాట అవుతుందా? క్రైస్తవులకు కోడికోయి అని మాట చెప్పక్కర్లేదు. ఎందుకు? అది మనం కోడితోనే బతుకుతాము. ఏదైనా సరే అది లేకపోతే ఆదివారం అన్న కొంచెం ఆదివారం లేట్ అయినా పర్లేదు చర్చి, కానీ అది మాత్రం శుభ్రంగా ఉండాలి. రైట్, అంతేనా? సో ఆయన నేను విమర్శించట్లేదు, కానీ ఈ పాట బయటకు వచ్చిన తర్వాత ఆ సేవకుని చాలా మంది రకరకాల ట్రోల్ చేసి అసలు ఆయన సాక్ష్యమే అబద్ధం, ఆయనది చాలా అబద్ధం అంటున్నారు. పున్నమి నాకు నన్ను బట్టి తీశారంట అని అంటున్నట్టుంటే ఎంత అబద్ధం, విషంతో బ్రతికించారు, విషంతో నన్ను పెంచారు అనంటే ఎంత అబద్ధం అని ఈరోజు సమాజం కానీ క్రైస్తవ ప్రపంచం కానీ అందరూ కూడా కొంతమంది అబద్ధం అన్నారు. అది ఏదైనది మనం ప్రక్కన పెట్టేది విషయం. మన వరకు మనం వద్దాం. దేవుని సన్నిధిలో నేనంటాను, మనం ఒక సాక్ష్యం చెప్పామంటే దేవుని సన్నిధిలో అందరూ ఎస్ అనాలి. హల్లెలూయా. పౌలు మారడం అందరికీ తెలుసు. పౌలు ఒకప్పుడు ఏంటో తెలుసు, తర్వాత ఏంటో తెలుసు. అదే ప్రజల మధ్య ఒకప్పుడు పౌలు హింసకుడిగా బ్రతికాడు. ఒకప్పుడు అదే ప్రజల మధ్య పౌలు దోషకుడిగా బ్రతికాడు. అదే ప్రజల మధ్య హానికరుడిగా బ్రతికాడు. అందుకే పాపులు ప్రధాన పాపిని అన్నాడు. ఒకప్పుడు ఎలా హింసించాడో, ఒకప్పుడు ఎలాగో బాధ పెట్టాడో అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇప్పుడు అదే ప్రజల ముందు నిలబడి ఎంతవరకు మంచి మనస్సాక్షి కలిగిన వాడిని నేను బ్రతికాను అని మార్పు చెందిన తర్వాత చెబుతున్న సాక్ష్యము. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిలో వాక్యాని కంటే ముందు మనల్ని గద్దించేది ఏమైనా ఉంది అంటే మనస్సాక్షి. అర్థమవుతుందా? వాక్యాని కంటే ముందు, ఎందుకంటే వాక్యం అనేది ఆదివారం సేవకులు చెప్తున్నప్పుడు వింటాం, కానీ ఎప్పుడు నీతో నిలిచేది ఆ మనస్సాక్షి. చివరికి నేను అంటాను, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీతో పాటు ఉండేది మనస్సాక్షి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి మనస్సాక్షి విషయంలో సరిగ్గా ఉండి మనస్సాక్షి విషయంలో తీర్పు లేకుండా ఉన్నాడంటే చాలా మట్టుకు ఆ వ్యక్తి సక్సెస్ అయినట్టే. హల్లెలూయా. ఎన్నో విషయాలలో మన యొక్క మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంది. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తూ ఉంది. ఎన్నో విషయాల్లో గుడిలో నువ్వేంటి, బయట నువ్వేంటి, మనస్సాక్షి గద్దించట్లేదా? ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వేంటి, బయటికి వెళ్తే నువ్వేంటి అని మనస్సాక్షి గద్దించట్లేదా? బోధిస్తున్నప్పుడు నేనేంటో, స్టేజీ తెగిన తర్వాత బోధ అయిపోయిన తర్వాత నేనేంటో నా మనస్సాక్షి నన్ను గద్దించట్లేదా? ప్రజల ముందు ప్రార్థన చేయొచ్చు గాక, ప్రజల ముందు మంచి వాక్యం చెప్తే చెప్పచ్చు గాక, ప్రజల ముందు మంచి పాటలు పాడితే పాడచ్చు గాక, కానీ నేనంటాను అది కాదు దేవుడికి కావలసింది. ఒక మంచి పాట పాడితే నీకు ఫ్యాన్స్ పెరుగుతారు, మంచి వాక్యం చెప్పేవాడికి ఫాలోవర్స్ ఉండొచ్చుమో కాక, కానీ దేవుని సన్నిధిలో దేవుడు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం పలకాలి అంటే దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలో మనస్సాక్షి దృష్టిలో వారు సరైన వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు దేవుణ్ణి ఎరిగి
బాప్తీసం పొంది కూడా నేనంటాను మనస్సాక్షిని చంపుకుని ఈరోజు చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు. మనస్సాక్షి విషయంలో భయం లేదు వారికి, అసలు ఏం చేస్తున్నామని భయం లేదు, ఏం తిరుగుతున్నామని భయం లేదు, ఏ అలవాట్లు ఇంకా మన జీవితంలో ఉంటున్నాయో భయం లేదు. ఈరోజు మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య అవమానపరచబడుతుందని దేవుని సన్నిధిలో వాక్యం చెప్తుంది కదా. మళ్ళీ బట్టేనండి నేనంటాను, ఒక వ్యక్తి మందిరానికి రావాలన్న కారణం మనమే, ఒక వ్యక్తికి మందిరానికి రాకూడదన్న కారణం మనమే. అర్థమవుతుందా మాటలో? దేవుని సన్నిధిలో పౌలు గారు చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు, నేటి వరకు నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడినే బ్రతుకుతున్నాను. మంచి మనస్సాక్షి నాలో నేను బ్రతుకుతున్నాను. మనస్సాక్షికి నేను భయపడి నా మనస్సాక్షి నా మీద నిందారోపణ చేయకుండా, మా మనస్సాక్షికి నేను దుఃఖము కలుగు చేయకుండా దేవుని సన్నిధిలో వాక్యానుసారముగా నేను బ్రతుకుచూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 2024 ఎలా బ్రతికేవో నాకు తెలియదు. 2024 నీ జీవితం ఎట్లా ఉందో తెలియదు. 2024 నీ క్రియలు ఎట్లా ఉన్నాయో తెలియదు. 2024 ఒకవేళ నీ జీవితాన్ని బట్టి, నీ స్థితిని బట్టి దేవుడు చాలా దుఃఖపడ్డాడేమో, ఒకవేళ మేబీ కొన్ని విషయాలు బట్టి సంతోషించాడేమో. నిన్ను బట్టి దేవుడు సంతోషించేలాగా ఉంటే చాలా సంతోషం, వెరీ గుడ్. బట్ ఒకవేళ 2024 నిన్ను బట్టి ఒకవేళ దేవుడు దుఃఖపడితే, 2024 నీ క్రియలను బట్టి, నీలో మార్పు లేని తనని బట్టి ఒకవేళ దేవుడు దుఃఖపడితే, ఈ 2025లో అయినా సరే నీ జీవితంలో మార్పు రావాలి. ఈ 2025 అయినా నిన్ను నువ్వు క్రమపరుచుకోవాలి. మీరు అనుకోవచ్చు దేవుని సందులో పల్లెటూరులో మేమేం దేవుడి చేస్తామండి, పల్లెటూరులో మేమేమి అనుకోవచ్చు. దేవుని సన్నిధిలో ఎఫ్రాతా, బెత్లెహేమ, నువ్వు యూదా గోత్రములలో అల్పమైన దానివి కావు. దేవుడి సన్నిధిలో అల్పమైనది అనుకున్న ప్రజలు అదే దానిలో నుంచి రక్షకుని దేవుడు ప్రపంచానికి పరిచయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికప్పుడు దేవుడు రాకుడు వస్తే గమనించండి, మొదట మెగా సిటీ, తర్వాత మెట్రో సిటీ, అర్థమైందన్నమాట, తర్వాత స్మార్ట్ సిటీ అని అలాగ ర్యాప్చర్ జరగదు, అంటే అలాగ రాకడ జరగదు. పెద్ద హైలైట్ ముంబై, అక్కడి నుంచి కొంతమంది తీసుకెళ్తాం, తర్వాత హైదరాబాద్ని తీసుకెళ్తాం, తర్వాత బెంగళూరుని తీసుకెళ్తాం అని అన్ని చూసి అప్పుడు చివరిగా బర్దనాపల్లి వెళ్దాం అనుకోడు దేవుడు. ఆ మాట అర్థమవుతుందా? దేవుడు రాకడ వచ్చింది అని అనుకోండి. నేను అంటాను, అది అమెరికాలో ఉన్నా చెప్పండి, హైదరాబాద్లో ఉన్నా, బొంబేలో ఉన్నా, ఏలేశ్వరంలో ఉన్నా, చివరికి చెప్పండి బరదనాపల్లిలో ఉన్నా ఒకేసారి స్వరం వింటాము, ఒకేసారి దేవుని సరికిరికి మనం బయలుదేరుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నేను అంటాను, నీ ఉన్న ఏ పరిస్థితులు ఎక్కడైతే దేవుడు నేను పెట్టాడో అక్కడే దేవుడికి నమ్మకంగా బ్రతుకు, అక్కడే దేవుడికి నమ్మకంగా జీవించు. ఎందుకంటే దేవుడు నిన్ను తీసుకువెళ్ళేది, నిన్ను ఆయనతో పాటు అక్కడికి చేర్చేది దేవుడు. కాబట్టి ఆయనకి నమ్మకస్తుడిగా నువ్వు బ్రతకాలి, ఆయనకి నమ్మకస్తుడిగా నీవు జీవించాలి. ఆయన అంటే భయభక్తులు కలిగి నువ్వు బ్రతకాలి. దేవుని సన్నిధిలో ఇక్కడ ఉండి నువ్వు ఎలా బ్రతుకుతున్నావేటని అడగడు. దేవుని సన్నిధిలో ఎక్కడ ఉన్నా దేవుడికి నమ్మకస్తుడిగా బ్రతకడమే చాలా అవసరం. పౌలు శైలులు ప్రార్థన చేయడానికి అవకాశం లేకపోతే జైలునే ప్రార్థన మందిరంగా మార్చుకున్నారు, జైలునే ప్రార్థనగా చేసుకున్నారు, అక్కడే దేవుడిని స్తుతించారు. గమనించండి, ఏక ఆత్మ ఏక మనసు ఏ స్థలములో ఉన్నా ఆ స్థలము ఆ వ్యక్తుల చేత కంపించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో పాటు నడిచే వ్యక్తి ఎక్కడ ఉన్నా, దేవుడు ఉద్దేశములు కలిగిన వ్యక్తి ఎక్కడ ఉన్నా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తి ఎక్కడ ఉన్నా, నేనంటాను ఆ వ్యక్తి ఆ ప్రాంతాన్ని తప్పక షేక్ చేసేవాడిగానే ఉంటాడు, తప్పక కదిలించేవాడిగా ఉంటాడు. ఒక వేశ్య వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంది, సమరయ స్త్రీ. ఆ వేశ్యతో మాట్లాడినప్పుడు కొంత సంభాషణ జరిగింది. ఎవరికి తెలియదు అనుకున్న తన జీవితము, దాచుకున్న తన జీవితము ఒకవేళ ఊరంతరికి తెలిసేమో కానీ ఈ వ్యక్తికి తెలియదు. అలాంటిది ఈ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నీ భర్తను తీసుకురా అంటే భర్త లేడు అనేటప్పటికి ఎస్ నిజమే చెప్పాం, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు అని దాపరికపు, ఎవరికి తెలియని దాపరికపు జీవితాన్ని బయట పెట్టినప్పుడు
ఆమె తన పాపమును ఒప్పుకుని కొండను విడిచిపెట్టి ఏం చేసింది తెలుసా? సమరి లోపలికి వెళ్ళింది. ఒక మాట చెప్తాను, లోపలికి వెళ్ళి ఊరందరిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టింది. అసలు ఎవరండి ఈవిడి? ఊరంతా తీసుకొచ్చి పెట్టడానికి ఏమన్నా ఊరు ప్రెసిడెంటా? కొన్ని ఊరు ఎమ్మెల్యే? చెప్పండి, ఎవరు చెప్తే వస్తారు? సర్వసాధారణంగా ఎవరు చెప్తే వస్తారు? ఊరంతా కదిలిందంటే ఎవరు చెప్తే వస్తారు? అదనమాట. ఎమ్మెల్యే అని చెప్పాలి, లేదా బిర్యానీ పొట్లం అన్నా అంతే కదా, బిర్యానీ పొట్లం అన్నా అన్నా. స్థలాలు రాస్తున్నారండి, చెప్పక్కలేదు. అబ్బాబాబా, గ్యాస్ కట్టేమలేదు, చూడం, ఒక్క కట్టేమలేదు, మర్చిపోతాం. పైగా అవునే కదా. గమనించారు దేవుని సన్నిధిలో. నేను అంటాను, ఇంతమంది యేసు ప్రభు దగ్గరికి నడిపించింది ఒక గౌరవం కలిగిందో లేకపోతే గొప్ప కలిగిందో కాదు. ఒక వేశ్య ఒక వేశ్యనే ఆ సమయంలో ఆ ఊర్లో దేవుడు ఆ ప్రజలందరినీ తన వైపుకు ఆకర్షించేలాగా వాడుకుంటే, మరి దేవుడు నిన్నెందుకు నిలబెట్టాడు? దేవుడు నిన్నెందుకు వాడుకోడు? దేవుడు నీ ద్వారా ఎందుకు కార్యం చేయడు? దేవుడు నీ ద్వారా ఎందుకు అద్భుతం చేయడు? దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, అందరు చెప్తాం గట్టిగా. చదువు లేదు, డిగ్రీ లేదు, నాకేం క్వాలిఫికేషన్ లేవు, నాకేం గుర్తింపు లేదు, నాకు భాష రాదు అని అనుకోవద్దు. ప్రభు మీద ఆధారపడి ప్రభు వైపు చూడగలిగితే, ప్రభువుకు నమ్మకస్తులుగా బ్రతకగలిగితే, నాకు మాట చెప్తాను, దేవుని సన్నిధిలో కదిలించే వ్యక్తిగా నీవే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పిన, ఈరోజు చాలా మంది భర్తలు మారకపోవడానికి ఎవరు చెప్పమ్మా? అది భలే చెప్పారు. అంటే భర్తలు మారిపోవడానికి భార్యలే కారణం, కొంతమంది భార్యలు మారకపోవడానికి అదన్నమాట. పిల్లలు మారకపోవడానికి కూడా కారణం అదే. సంఘం మారకపోవడానికి అది కూడా చెప్పేసుకోండి, మేము కూడా చెప్పుకుంటాం, మనం కూడా చెప్పుకోవాలి కదండి. స్తోత్రం చెప్పండి గడిగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను ఒక మాట చెప్తాను, గమనించండి. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడితో నడవగలిగిన వారమైతే, మంచి మనస్సాక్షి కలిగిన వారమైతే, ఒక మాట చెప్తాను, బాధ లేకపోతే క్రీస్తు ఎక్కడ కాదు కనబడ్డం, క్రీస్తు మన ప్రవర్తనలో కనబడాలి. హల్లెలూయా. క్రీస్తు ఇక్కడ కాదు, బెళ్ళ కాదు, నా మాట అర్థమవుతుందా? ఉంగరం కాదు. దేవుని క్రీస్తు మన క్రియలలో, మన దినచర్యలో కనబడాలి. ఈరోజు మంచి మనస్సాక్షి కలిగి ఈరోజు బ్రతకలేకపోతూ ఉన్నాం. వాక్యాన్ని వింటూ ఉన్నాం కానీ, దేవుని సన్నిధిలో ఆదివారం గుడికి వెళ్తూ ఉన్నాం కానీ, మంచి మనస్సాక్షి కలిగి బ్రతకలేకపోతూ ఉన్నాం. ఏది చేయాలో ఏది చేయకూడదో ఎరిగి ఉండి, ఒకవేళ సంవత్సరం కింద రక్షణ పొందిన వాళ్ళు ఉండొచ్చు, ఒక 5 సంవత్సరాల కింద రక్షణ పొందిన వాళ్ళు ఉండొచ్చు, బహుశా 20 సంవత్సరాల కింద రక్షణ పొందిన వాళ్ళు ఉండొచ్చు. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షణ పొందండి, డజంట్ మ్యాటర్, అది ఆ విషయం కాదు. కానీ దేవుడి సన్నిధిలో ఎంత నమ్మకస్తుడిగా బ్రతుకుతున్నావు అనేది చాలా అవసరం. ఎంత దేవుని సన్నిధిలో యథార్థవంతుడిగా బ్రతుకుతున్నావు అనేది చాలా అవసరం. దేవుని సన్నిధిలో ఈ వాక్యం ప్రియబిడ్డలారా, మంచి మనస్సాక్షి కలిగి బ్రతకాలి మన జీవితాల్లో. పౌలు గారు మంచి మనస్సాక్షి కలిగి బ్రతికి, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే నిందలు వేస్తున్నారో, ఎవరైతే ఆయన చంపడానికి చూస్తున్నారో, ఎవరైతే అతని మీద తీర్పు తీర్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు, వారందరి ముందు అంటున్నాడు, నేను ఏటి వరకు మంచి మనస్సాక్షి కలిగిన వాడిని బ్రతుకుతూ ఉన్నాను. ఒక వ్యక్తి మంచి మనస్సాక్షి ఎట్లా కలుగుతుంది? అదే అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనము. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. హల్లెలూయా. మనుష్యుల ముందు, దేవుని ముందు కూడా మంచి మనస్సాక్షి కలిగిన వారికి ఉండడానికి ఏం చేస్తాడంట? అభ్యాసము. అమ్మా, అభ్యాసం అంటే ఏంటి? అభ్యాసం అంటే ప్రతిరోజు మనం చేసేది, నేర్చుకోవాల్సింది, వ్యాయామం, ఎక్సర్సైజ్. ఎలాగైతే ఒక వ్యక్తి బాడీకి అవసరమో, ఆరోగ్యానికి అవసరమో, మంచి మనస్సాక్షిగా బ్రతకడానికి ప్రతిరోజు మనం అభ్యాసం చేసుకోవాలి. ఎందుకు అభ్యాసం చేసుకోవాలి ప్రతిరోజు అంటే,
ప్రతిరోజు మనం ఎదుర్కొనే విషయాలు అంటే కాబట్టి ప్రతిరోజు మనం ఎదుర్కొనేవి దేవుడికి దూరంగా వెళ్ళే విషయాలే, అవునా కాదా? ఎలాంటి లోకంలో మనం ఉన్నాం? ఎలా అంటారు, ఈ లోకము మన భక్తిని పెంచే లోకమా, మన భక్తిని తగ్గించే లోకమా? అంతే కదా. చెడుని ఎక్కువ ఆకర్షిస్తుందా లోకం, మంచిని ఎక్కువ ఆకర్షిస్తుందా? మనకి ఎక్కువ. అబ్బాయి ఎంత బాగా చెప్తున్నారు. చెడు ఎక్కువ ఆకర్షిస్తుంది, అవునా కదా? ఏది ఎక్కువ మనం ఆకర్షించబడతామండి? చెడుకి ఎక్కువ ఆకర్షించబడతాం. వాక్యం గంట చెప్పినా కొంతమందికి ఒక మొక్క లోపలికి వెళ్తే కానీ చెడు అక్కలేదామా? ఆ సీరియల్ చూస్తే అత్తగారు కోళ్ళేమేమంటుందో ఏంటేంటో అది మాత్రం బాగా జ్ఞాపకం ఉంటాయి కొన్నిసార్లు. మాట్లాడుతుందయ్యా, దేవుని సన్నిధిలో ప్రతిరోజు నేను అంటాను క్రైస్తవుడిది పోరాటమే. ప్రతిరోజు ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది ఏకీభవిస్తారు? కొంతమందికి పోరాటం లేదు. స్తోత్రం వాళ్ళకి. పోరాటం లేదు మాట, అదొక ఆరాటం. పోరాటం ఒక మాట చెప్పినా ఏం చెప్పట్లేదు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి ఏ విస్తరిస్తాయి? శ్రమలు విస్తరిస్తాయి. సద్భక్తి కలిగిన వారికి నేను అంటాను రాజీ పడిపోవడానికి ఏ పోరాటం ఉండదు. రాజీ పడలేనడికి ఏ పోరాటం అన్నా అంతేనా? దేనికి దానికి రాజీ పడిపోతే పోరాటం లేదండి. రాజీ పడనోడకే పోరాటం. రాజీ పడనోడికి ఇంట్లో పోరాటం, రాజీ పడనోడికి బంధువులతో పోరాటం, రాజీ పడనోడికి సమాజంతో పోరాటం, రాజీ పడనోడికి చుట్టుపక్కలంతా కూడా పోరాటమే. కానీ రాజీ పడిపోవడానికి ఏ పోరాటం ఉండదు. క్రైస్తవుడు నేను అంటాను దేవుని సదులు ప్రతిదానికి రాజీ పడిపోయేవాడు కాదు. క్రైస్తవుడు అనేవాడు దేనికి పడితే దానికి రాజీ పడిపోయేవాడు కాదు. క్రైస్తవుడు భక్తి కోసం రాజీ పడకుండా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బబులలో అందరూ రాజీపడి ప్రతిమకు నమస్కరిస్తూ ఉంటే ముగ్గురు వ్యక్తులు మాత్రము నమస్కరించము అన్నారు. అంతే. మోకరించము, సాగిల పడము అన్నారు. అదేంట్రా, అందరికి ఒకటైతే నీకోట. అందరు చూడు అలాగా సాగిలు పడ్డారు. నువ్వు సాగిలు పడ్డానికే. వాళ్ళందరూ సాగిలు పడితే సాగిలు పడ్డారేమో కానీ మేము మాత్రం సాగిలు పడము. సాగిలు పడవా? చూడు అక్కడ ఏముందా చూసాం, మంట ఉంది. సాగిలు పడి పందులు వేసేస్తాం. వేసేసుకోండి, ఇంకా పెంచట్రా మంట. మంట ఇంకా పెంచారు. విచిత్రం ఏంటంటే సాగిలి పడము, దేవుని సన్నిధిలో రాజీ పడము, దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతుకుతాము అన్నప్పుడు నేను అంటాను మంట 1 నుంచి 7 రెట్లు పెరిగింది. దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా గమనించండి, ప్రభు కొరకు కొన్నిసార్లు బలముగా నిలబడితే ద్వారాలు తెరవబడితే పేతురికి తెరవబడినట్టుగా కొన్నిసార్లు ప్రభు కొరకు నిలబడితే కొన్నిసార్లు షడ్రకు మేషకు అబేద్నెగోలకు ఎదురైనట్టుగా సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. అలాగే జరగచ్చు. చెప్పండి చెప్పండి, ఇలాగ జరగచ్చు. దేవుని సన్నిధిలో నిలబడ్డారు, ప్రభు కొరకు రాజీ పడలేదు. తోసేశారు కానీ చనిపోయారా? చనిపోలేదు కదా. బయటికి అద్భుతకరంగా ఆశీర్వాదకరంగా బయటకు వచ్చారు. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ పోరాటములో ఈ ప్రతిరోజు మన జీవన శైలిలో మన ఆత్మకు పోరాటం, మన పరిశుద్ధతకు పోరాటం, మన నమ్మకత్వానికి పోరాటం, మన యథార్థతకు పోరాటం, మన ప్రార్థన జీవితానికి పోరాటం, మన అంతరంగిక పురుషుడికి ప్రతిదినం పోరాటమే. వాక్యం చెప్పినట్లుగా, పౌలు గారు చెప్పినట్లుగా బాహ్య పురుషుడు కొన్నిసార్లు కృషించిపోయినప్పటికీ అంతరంగిక పురుషుడు మాత్రము దినదినము వదలాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇప్పుడు భౌతిక పురుషుడు దినదినము వర్ధిల్లుతున్నాడు, అంతరంగిక పురుషుడు మాత్రం వెంటిలేటర్ మీద ఉన్నాడు. కొంతమంది జీవితాల్లో ఎక్కడున్నాడు? వెంటిలేటర్ మీద ఉన్నాడు. చచ్చిపోవడానికి లోపల ఆత్మ సిద్ధంగా ఉంది. కొంతమంది ఆత్మీయ జీవితం చచ్చిపోయినలాగా ఉంది, కొంతమంది ప్రార్థన జీవితం చచ్చిపోయినలాగా ఉంది. దేవుని సన్నిధిలో ఈ వర్తమానం వింటున్న ప్రియబిడ్డలారా, ఈ నూతన సంవత్సరం ఈ మొదటి నెల ఈ 15వ తారీఖున నీతో మాట్లాడుతున్న విషయం నేను ఎక్కడి నుంచి ప్రత్యేకంగా నేను రాలేదు, కానీ దేవుని సన్నిధిలో ఏది చెప్పాలా అని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసి ప్రభు సన్నిధికి నిలబడ్డాను. ఈ మాటలు మన అవసరము. ఇది మీకు ప్రాముఖ్యంగా నాకు చెప్పుతున్న నాకు కానీ, వింటున్న నీకు కానీ, లేకపోతే ఈ లైవ్ వీక్షిస్తున్న వారికి కానీ ప్రతి ఒక్కరికి ఇది అవసరమో. దేవుని సన్నిధిలో మనము నిర్దోషులుగా బ్రతకడానికి, మంచి మనస్సాక్షిగా ఈ లోకంలో జీవించడానికి వ్యాయామం అవసరం, అభ్యాసం చేయాలి.
ప్రతిరోజు ఏ విషయంలో పాపం మళ్ళీ బంధిస్తుందో, ఏ విషయంలో పాపము మళ్ళీ ప్రేరేపిస్తుందో, ఏ విషయం పాపము మన మీద దాడి చేస్తుందో వాటన్నిటిలో నుంచి ప్రభువా నేను నీ కొరకు నమ్మకంగా బ్రతకాలి అని ఆశతో మనం ఏం చేయాలి తెలుసా? అభ్యాసము చేసుకోవాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనము. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నాను. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. పరిశుద్ధాత్మతో మనస్సాక్షి కలిపి ఏం చేస్తుందంట? సాక్ష్యము ఇస్తూ ఉంది. మన ప్రవర్తన, మన మనస్సాక్షికి పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనస్సాక్షి అంటారు, మన మీద సాక్ష్యము ఇవ్వాలి. ఈరోజు ఆత్మను దొక్కి పెట్టే వారంగా ఈరోజు బ్రతుకుతూ ఉన్నాం. మళ్ళీ ప్రేమించే దేవుణ్ణి దొక్కి పెట్టే వారంగా జీవిస్తున్నాం. నేను ఒక మాట చెప్తాను, ఇంతగా నేను హెచ్చించాలనుకున్న దేవుడు, ఇంతగా నేను ప్రేమించే నేను దీవించడానికి ఇష్టపడుతున్న దేవుడు ఎంతమంది నమ్ముతున్నారు? మీ ఎడల దేవుడు కలిగిన ఆలోచనలు బహు ఉన్నతమైనవని ఎంతమంది నమ్ముతున్నారని? మీలో మీ పట్ల, మీ పిల్లల పట్ల దేవుడు కలిగిన ఆలోచన ఉన్నతమైనదని, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడా లేదా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఎంతమంది మీ పిల్లలు ఇప్పుడు ఏం చదువుతున్నారు లేదు కానీ వారి భవిష్యత్తులో డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, మంచి ఉద్యోగస్తులు అవ్వాలి ఎంతమంది కోరుకుంటున్నారు? అందరూ కోరుకుంటారు, అవునా కదా? ఎవరైనా మా పిల్లోడు సైకిల్ తొక్కాలి, రిక్షా లాగాలి, కూలి పనికి వెళ్ళాలి అని ఇక్కడ ఎవరైనా కోరుకుంటారా? నువ్వు కూలి పని చేసినా మీ కొడుకు అలా చేయకూడదు అనుకుంటా, అంతేనా? ఒకవేళ ఈ రోజు నీ చిన్న స్థితి అయినా సరే పిల్లల స్థితి బాగుండాలని కోరుకుంటావు, అవునా కదా? మరి నువ్వే ఎంత కోరుకుంటున్నప్పుడు నేనంట, నువ్వు ఎంతమంది పిల్లలు దేవుని శ్రద్ధలు, ఎంతమంది తల్లిదండ్రులు నాకు మళ్ళీ మా పిల్లలు ఇలాగ త్రాగుడికి అలవాటు వాడకూడదు, నాకు మళ్ళీ మా పిల్లలు ఇలా దారి తప్పిపోకూడదు అనుకుంటామా లేదా? అనుకుంటావు లేదా? లేకపోతే నువ్వే దగ్గర పట్టిస్తావా? అలా చూస్తారేంటి? చేయం కదా అలాగా? అలా చేస్తామా? అలా చేయము. దేవుని సన్నిధిలో గమనించండి, మనకిలాగా ఉండకూడదు మన పిల్లలు అనుకుంటాం. ఏ ఒక్కరైనా చివరికి నేనంటాను, కూలి పని చేసుకునేవారు కోడి రోజు కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా పెద్ద పెద్ద స్కూల్లోనే చదివేస్తున్నారు, అంతేనా? అంతేనా? చదివేస్తున్నారా లేదా? మాలాంటి వాళ్ళు మేము అందరం గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళమే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూలు చెప్పండి మంచిదే, కాదంటలేదు, కానీ ప్రెస్టీజ్ మనకి. మరి మనం మాత్రం ఏమైనా ఊరుకున్నావా? మాకేమవుతాం అనుకుంటే చదివేస్తున్నాం, తప్పలేదు. ఒకప్పుడు మనం అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. ఈరోజు మన స్థితులను దేవుడు ఎంత ఆశీర్వదించాడు కదా సార్. మన పిల్లలందరినీ వేలుకి వేలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్లో చదివించి తిరిగి దేవుడు తీసుకొచ్చాడు, అవునా కాదా? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చదివిస్తున్నాం లేదు? ఈరోజు వేలుకి వేలు, లక్షలు ఖర్చు పెట్టి హాస్టల్ ఫీజు అని, అదని ఇదని ఎంత చదివిస్తున్నాం. మరి ఇవన్నీ మన పిల్లల పట్ల రాగల దినాల ఉద్దేశాలేనా? భవిష్యత్తు బాగుండాలనే కదా. మరి అలాంటిది మనకే మన పిల్లల మీద ఎంత ప్రణాళిక ఉంటే మరి నీ మీద ఆయనకు ఉండదా? చెప్పరే, ఉంటుందా లేదా? నీ మీద ఉంటుందా లేదా? నువ్వు ఆయన కుమార్తెమేనా కదా, నువ్వు ఆయన కుమారుడే కదా. ఎవరైతే రక్షించబడ్డారో వారికి ఏమి ఇచ్చాడు దేవుడు? అధికారం. కుమార్తెలు, కుమారులు అనేవి. మరి నీకు అధికారం ఇచ్చాడు, ఇప్పుడు పిల్లలయ్యో, ఇప్పుడు నీ పట్ల ఆయనకు ఆలోచన ఉందా లేదా? మరి మీ ఆలోచన ఒకలాగా ఉండి పిల్లలు ఇంకోలా ఉన్నారని ఎలా ఉంటుంది మీకు? ఎంత కష్టపడుతున్నాను కానీ బూడిదలో పన్నీరు అయిపోయినట్టు అయిపోతుంది ఆ పిల్లల గురించి అని అనుకుని బాధపడతలేదు. మరి అలాగే నీవు దారి తప్పిపోతుంటే ఆయన అనుకుంటాడా లేదా? చెప్పరా? సమాధానం రావట్లేదు. నువ్వు దారిపోతే అనుకుంటాడు లేదా? నువ్వు కూడా ఆయన మాట వినకుండా ఆయన ఆలోచనలు ఒకటైతే నువ్వు ఒకలానే అనుకో. నిన్ను బాగు చేయాలి, నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను హెచ్చించాలి ఆయన కోరుకుంటుంటే నీవేమో దారి తప్పి అటు ఇటు అటు తిరుగుతూ దేవుడికి నచ్చని క్రియలు, నచ్చని వేషాలు వేస్తూ ఉంటే ఆయన బాధపడుతున్నాడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2025 ఎందుకు మాటలు అనిపిస్తున్నాడు తెలుసా? మరొకసారి నిన్ను ప్రేమించి నిన్ను హెచ్చించాలనే ఆలోచన మరొకసారి నీతో పంచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నేను దీవించాలి అనే ఆశపడుడు మాత్రమే మరొకసారి నీతో మాట్లాడేవాడు.
ఎలా పోతే అలా పోయానుకున్నవాడు మాట్లాడు. నేను ప్రేమించాడు కాబట్టి చెప్పండి నేను దీవించాలనుకున్నాడు కాబట్టి 1కి 2 సార్లు దేవుడు మాట్లాడుతున్నాడు. 2025లో మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకుదాం. దేవుని భయభక్తులు కలిగి పూనుకుందాం. దేవుడు వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నమ్మకస్తులైన వారి మీదకి ఆయన మెండైన దీవెనలు కురిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ 2025లో నమ్మకస్తురాలుగా మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నీ లోకంలో ఈ 2025లో జీవించగలిగినట్లయితే 2024 చేయబడని కార్యాలు, 2024లో చూడని అద్భుతాలు, 2024లో చూడని దీవెన ఈ 2025లో చూడబోతూ ఉన్నాం. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని కనపడదాం. గట్టిగా నమ్మితే ప్రభా నా జీవితంలో కార్యం చేయి. ఈ 2025 నేను మారుతానయ్యా. ఈ 2025 నా బ్రతుకును మార్చుకుంటానయ్యా. ఈ 2025 ప్రభా మనస్సాక్షికి తగ్గట్టుగా నేను బ్రతుకుతానయ్యా. వాక్యానుసారంగా జీవిస్తానయ్యా. ఇంక నేను ఇబ్బంది పెట్టేలాగా నేను బ్రతకనయ్యా. వేషధారణగా నేను బ్రతకనయ్యా. అయ్యా నేను నిలువెచ్చని స్థితిలో నేను బ్రతకనయ్యా. ఈ మాటకు లోపలి బ్రతుకుతానన్న వాళ్ళు మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం.